ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ను ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్ పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. సందేశ్ ఖాళీలో భూ కబ్జాలతో పాటు అక్కడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన ఘటనలో షేక్ షాజహాన్ గత 55 రోజుల నుంచి చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. కాగా బాషీర్ హాట్ కోర్టు ఆయనకు 10 రోజుల పోలీస్ కస్టడీకి పంపించింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. తన 2 సోదరులతో కలిసి అక్కడ పేదల భూములను కబ్జా చేయడం, అక్కడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డం, అడ్డు చెబితే వారిని చంపేయడం ఇక్కడ మామూలే. వీరిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకునేవారు కాదు. తాజాగా షేక్ షాజహాన్, ఆయన అనుచరులు సందేశ్ ఖాళీలో మహిళలపై పెద్ద ఎత్తున అత్యాచారాలకు పాల్పడడంతో కేవలం పశ్చిమ బెంగాల్లోనే కాదు, యావత్ దేశంలో పెద్ద దుమారమే రేగింది. అత్యాచారానికి గురైన బాధితులను కలవడానికి బీజేపీ నాయకులను పోలీసులు అనుమతించడం లేదు. ఇది కాస్త రాజకీయ దుమారానికి తెరతీసింది. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ కేసును చాలా తేలికగా తీసుకున్నారు. కావాలని బీజేపీ వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. తీరా సందేశ్ ఖాళీలో భూకబ్జాలకు పాల్పడుతున్న షాజహాన్ను అరెస్టు చేయాల్సిందేనని కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. కోర్టు ఆర్డర్ ఇచ్చిన 3 రోజుల తర్వాత పోలీసులు షాజహాన్ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా షేక్ షాజహాన్ను పోలీసులు ఉత్తర 24 పరగణాల జిల్లాలో పశ్చిమ బెంగాల్ ప్రత్యేక పోలీసుల బృందం అరెస్ట్ చేసింది. సుమారు 55 రోజుల పాటు ఆయన అరెస్టును తప్పించుకు తిరిగారు. కాగా ప్రత్యేక పోలీస్ బృందం షేక్ షాజహాన్ కార్యకలాపాలపై గత కొన్ని రోజుల నుంచి నిఘా పెట్టి ఎట్టకేలకు అరెస్టు చేసినట్లుగా పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ నెల 26న కలకత్తా హైకోర్టు జస్టిస్ ఈ కేసుకు సంబంధించి ఓ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసులో అతన్ని అరెస్టు చేయకపోవడానికి తనకెలాంటి కారణాలు కనిపించలేదని వ్యాఖ్యానించారు. అతన్ని వెంటనే అరెస్టు చెయ్యాలని పోలీసులను ఆదేశించారు. కాగా ఈ కేసును కోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది. వెంటనే పబ్లిక్ నోటీసులు జారీ చేయాలని జడ్జి ఆదేశించారు. సందేశ్ ఖాళీ కేసుకు సంబంధించి ఎలాంటి స్టే ఆర్డర్ ఇవ్వడానికి వీల్లేదని జడ్జి స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే అరెస్టు చేయాల్సిందేనని కోర్టు స్పష్టమైన ఆర్డర్ కాపీ జారీ చేసింది. ఇదిలా ఉండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ కూడా షాజహాన్ అరెస్టు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. కోర్టు జోక్యం చేసుకున్నందువల్ల అరెస్టు సాధ్యమయ్యిందని పేర్కొంది. కాగా బీజేపీ మాత్రం స్క్రిప్టు ప్రకారం మాత్రమే ఈ అరెస్టు జరిగిందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం నిందితుడు పశ్చిమ బెంగాల్ పోలీసుల చేతిలో సురక్షితంగా ఉన్నాడని మండిపడింది. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ ఖాళీలో గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి అక్కడ ఓ తెగకు చెందిన మహిళలు టీఎంసీ నాయకుడు షేక్ షాజహాన్ అకృత్యాలకు నిరసనగా రోడ్డెక్కారు. తమకు న్యాయం చెయ్యాలని పోలీసుల వద్దకు వెళ్లినా వారు పట్టించుకోలేదు. సందేశ్ ఖాళీకి చెందిన మహిళలు షాజహాన్తో పాటు ఆయన మద్దతుదారులు తమ భూములను లాక్కున్నారని, తమపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో షాజహాన్ ఈ ఏడాది జనవరి 5 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కాగా షేక్పై ఇప్పటికే లెక్కలేనని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 2019లో 3 బీజేపీ నాయకులను హత్య చేసిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు.
ఇవన్నీ ఒకెత్తైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా షాజహాన్పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆయన రేషన్తో పాటు ల్యాండ్ స్కామ్లో నిందితుడిగా చేర్చింది. ఇదే కాకుండా ఆయనపై పశ్చిమ బెంగాల్లో విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగులపై దాడులకు పాల్పడినట్లుగా కూడా కేసులు నమోదయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది. ఇదిలా ఉండగా బీజేపీ మాత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షేక్ షాజహాన్ను కాపాడుతోందని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయనపై వచ్చిన అవినీతి కేసులపై ఈడీ దాడులకు వెళ్లినప్పుడు సందేశ్ ఖాళీలో షాజహాన్ మద్దతుదారులు ఈడీపై దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఈడీ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు మేరకు ఆయనపై పలు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. అయితే షేక్ అరెస్టు తర్వాత సందేశ్ ఖాళీలో మహిళలు, స్థానికులు రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఈడీ గురువారం నాడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించి ఈ కేసు అర్జెంటుగా విచారించాలని జడ్జిని కోరింది. జనవరి 5వ తేదీన తమ సిబ్బందిపై దాడి చేసిందని కోర్టుకు విన్నవించింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రెసిడెంట్ సుకంతా మజుందార్ అరెస్టుపై వ్యాఖ్యానిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బలవంతంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతో విధి లేని పరిస్థితిలో అరెస్టు చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కాగా ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ ఇది అరెస్టు కాదు, పరస్పరం సర్దుబాటు, జైల్లో షాజహాన్కు 5 స్టార్ సేవలు అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శాంతాను సేన్ మాట్లాడుతూ కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నందువల్ల అరెస్టులో జాప్యం అయ్యిందన్నారు. తమ ప్రభుత్వం రాజధర్మంను పాటిస్తుందని, బీజేపీ కూడా తమను చూసి రాజధర్మంను ఎలా అమలు చేయాలో నేర్చుకోవాలని సూచించింది. స్టే ఆర్డర్ రద్దయిన 3-4 రోజుల్లో అరెస్టు చేశామని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా అరెస్టుపై స్పందించారు. ఇక బెంగాల్లో నేరస్తులకు జైలుకు పంపే గడియ వచ్చిందన్నారు. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదన్నారు. బెంగాల్లో హింసకు చెక్ పెట్టాల్సిందేనన్నారు. గ్యాంగ్స్టర్లను అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు గవర్నర్. ఇదిలా ఉండగా ది నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇప్పటి వరకు షేక్ షాజహాన్తో పాటు ఆయన అనుచరులపై 50 ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. వాటిలో లైంగిక దాడులతో పాటు భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. షాజహాన్పై సుమారు 1250 ఫిర్యాదులు అందాయి. వాటిలో 400 ఫిర్యాదులు కేవలం భూ కబ్జాలకు సంబంధించినవేనని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా రాష్ట్ర పోలీసులు షేక్ను అరెస్టు చేశారు. కాబట్టే కేసు నీరుగారే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు మమతా దీదీ బలవంతంగానైనా షేక్ షాజహాన్ను అరెస్టు చేయాల్సి వచ్చింది. ఇక మొక్కుబడిగా ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి మమా అనిపించింది. రాజకీయ పార్టీలు ఇకనైనా తమ పార్టీల్లో క్రిమినల్స్ను చేర్చుకోకుండా జాగ్రత్త పడడం మంచిదని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.